जय हिंद जय भारत जय तेलंगाना फ्रेंड्स నేను మీ గిరీష్ దారమోని వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్ ఫ్రెండ్స్ ఈ స్టోరీ చాలా ఎమోషనల్ స్టోరీ ఇది మాట్లాడే కంటే ముందు మీ హృదయం గట్టిగా ఉండాలి అదేంది గిరీష్ ఏమన్నా భయాందోళనకు గురయ్యే ఘట్టం చెప్తున్నాను అంటే కాదు ఒక మనిషి ఆత్మగౌరవం చెప్తున్నా ఒక మనిషిది ఆత్మవిశ్వాసం చెప్తున్నా ఆయనకున్న ప్రాబ్లమ్స్ బయట చెప్పకుండా కేవలం ఎగ్జిక్యూషన్ని నమ్ముకునే ఆ గుండె ధైర్యాన్ని మీకు చెప్తున్నా ఒక జొమాటో డెలివరీ బాయ్ అనాలనా లేకపోతే జొమాటో డెలివరీ గై అనాలనా ఆయనకు పాదాభివందనం చేసినా నేను తక్కువ అని చెప్తా నేను ఎమోషనల్ అయి మాట్లాడుతున్నా భావోద్వేగమై మాట్లాడుతున్నా ఇది ఖచ్చితంగా ప్రతి గుండెకు చేర్చాలా దయచేసి ఈ కంటెంట్ అన్న ఒక నలుగురికి షేర్ చేసేటట్టు చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ మనిషి ఆయనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎన్నడూ రిజర్వేషన్ అడగలే తన జాతి పేరు చెప్పుకోలే తన మతం పేరు అసలే చెప్పుకోలే ఇంత గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నానంటే ఒక కస్టమర్ ఆర్డర్ పెట్టిండ్రు ఆర్డర్ పెడితే మీ ఆర్డర్ నేను కలెక్ట్ చేసుకున్నా కాకపోతే మీ ఆర్డర్ కలెక్ట్ చేసుకున్నావా లేదా ఏడున్నావా అని మీరు ఫోన్ చేస్తే నేను ఫోన్ ఎత్తలేను ఎందుకంటే నాకు ఫోన్ వినబడదు నేను చౌటోని నేను ఆ ఫోన్ చూసినా మాట్లాడాలనుకున్నా నేను మాట్లాడలేను ఎందుకంటే నేను మూగోని కానీ నా చెవిటితనం నా మూగతనం మీ డెలివరీ టైంకి ఇచ్చుట్లా ఆపలేదు ఆ భగవంతుడు దిగొచ్చిన ఈ ఛాలెంజెస్ నన్ను ఆపలేవు మీ డెలివరీ నేను ఇస్తా అని అన్నట్టు మెసేజ్ పెట్టిండు ఐ హ్యావ్ పిక్డ్ అప్ ది ఆర్డర్ విల్ బీ డెలివరింగ్ ఇట్ సూన్ హలో ఐ యామ్ డెఫ్ ఐ కాంట్ లిసన్ అండ్ మ్యూట్ ఐ విల్ మెసేజ్ యూ అండ్ సీ యూ ప్లీజ్ పాదాభివందనం చేసిన తక్కువనే ప్రతి ఒక్కడు ఛాలెంజ్లు చెప్తాడు నేను కూడా చెప్తాను నా ఛాలెంజ్లు నా స్ట్రగుల్ల గురించి బట్ ఒక మొగోడు ఉన్నాడు భూమి మీద ఎప్పుడు కూడా ఛాలెంజెస్ చెప్పలే ఎగ్జిక్యూట్ చేసి చూపించిండి అలా మాట్లాడనీకే రాదు వినవడానికి రాదు కాకపోతే సింపతి అడగలే నాకు కావాల్సింది నా డిగ్నిటీ అని చెప్పి మాట్లాడిన మొగోడు ఇసుంటి గుండెలు బతకాలనే వద్దా ఫ్రెండ్స్ తన ఫ్యామిలీని పోషించుకోనీకే ఎన్నడూ కూడా ఆయన ఛాలెంజెస్ చెప్పలే నిజంగా నేను ఆయన ఫోటో కోసం చాలా ట్రై చేసిన మేము జర్నలిస్టులం కాదు సో మాకు అంత పెద్ద నెట్వర్క్ లేదు లాస్ట్కు దొరికింది ఇది ఒక్క ఫోటో ఆయన నాకు కాదా కూడా నాకు తెలియదు బట్ ఆ ట్వీట్ మాత్రము ఒక యువతి ఐడీల నుంచి మనం తీసుకున్నాం షీజ్ అ మెడికో రీజన్స్ ఆయన వర్క్ తప్పించుకోనికి రీజన్స్ చెప్పలే వర్క్ చేయనీకే రీజన్స్ చెప్తున్నాడు నాకు ఇంకా వర్క్ కావాలా నా ఫ్యామిలీని నేను డిగ్నిటీతో పోషించుకుంటా నాకు ఎప్పుడు సింపతి అక్కర్లే ఆర్డర్ యాక్సెప్ట్ చేసిండు ప్రామిస్ చేసిండు డెలివరీ టైంకి ఇస్తానని కంప్లైంట్లు చెప్పలే కమిట్మెంట్ చెప్పిండు ఫ్రెండ్స్ ఇగో ఇది మనం ఇలా నేర్చుకోవాల్సిన మొరాలిటీ ఓ స్టోరీ సింపతి స్టోరీ చెప్పలే నాకు ఇట్లయింది అని క్లారిటీ ఇచ్చిండు ప్రొఫెషనలిజం చూపించిండు ఎగ్జిక్యూషన్ మైండ్ సెట్ చూపించిండు ఎవడి మీద బరువు చూపెట్టలే తన బాధ్యత నెరవేరుస్తా నా కుటుంబం కోసం అని చెప్పి ఒక పిల్లరై నిలబడ్డాడు తన కుటుంబానికి నా ఫ్యామిలీ కోసం నేను నిశ్శబ్దంగా పనిచేస్తా కన్సిస్టెంట్గా పనిచేస్తా స్టడీగా పనిచేస్తా బ్రేవ్గా పనిచేస్తా దీన్ని సస్టైన్ చేస్తా అండ్ డంకేపే చోట్ వితౌట్ సూపర్విజన్లు అయ్యేస్తా అని అన్న గుణాత్మకమైన నిర్ణయం ఆ మనిషిలో కనిపించింది ఫ్రెండ్స్ కొన్ని వేల లక్షల మంది మెసేజ్ చూసుంటారు ఇప్పటికీ నిజంగా చెప్పాలనంటే కొంతమంది నాలాగా భావోద్వేగం అయి ఉంటారు నేను బాధపడ్డా బాధలో కూడా బాధ్యత చూసి సంతోషపడ్డా అరే ఏం గుండెరా అది రీజన్ చెప్పిండా నాకు ఇది కావాలి నాకు అది కావాలని అన్నాడా ఇందులో మోరాలిటీ ఇందులో నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలనంటే ఆయన కేవలం రెస్పెక్ట్ అడుక్కుంటలేడు రెస్పెక్ట్ గెలుచుకున్నాడు ఫ్రెండ్స్ ఇవాళ యావత్ భారతావనిలా ప్రతి ఒక్కటి గెలుచుకున్నాడు తన డెస్టినీ కోసం కొట్లాడే మనస్తత్వానికి మీరు జై కొట్టరా ఆ మనిషికి రియల్ స్ట్రెంగ్త్ అనేది అరిస్తే రాదు డిమాండ్ అనేది నువ్వేదో చేస్తే అటెన్షన్ సీకర్వి కావు నువ్వు రైజ్ కావాలా నువ్వు షైన్ కావాలా నువ్వు నీ జాబ్ చేస్తేనే నువ్వు ఎదుగుతావు అనే తత్వం తపస్సు కనబడ్డదాడా అది కదా గొప్పతనం అని అంటే 6 ప్యాక్ లేదు తన ఫ్యామిలీ ప్యాక్ కోసము కండలేం లేవు ఈగో అసలే లేదు ఏ జాతి పేరు చెప్పుకోనో లేకపోతే మతం పేరు చెప్పుకోనో డామినెన్స్ అసలే లేదు
ఆయనకంటూ ఏదైనా జాతి ఉన్నది అని అంటే, ఆయనకంటూ ఏదైనా మతం ఉన్నది అని అంటే, ఆయనకంటూ ఏదైనా ఉన్నది అని అంటే అది జిమ్మెదారీ, రెస్పాన్సిబిలిటీ. తన ఫ్యామిలీ పట్ల ఉన్న బలిదానం, సాక్రిఫైస్. ఇంకా కరెక్ట్గా చెప్పాలనంటే మూబంద్ కామ్ చాలు ఉన్న డిగ్నిటీ, ఆత్మ గౌరవం. నేను మాట్లాడింది తప్ప మీరు నాకు చెప్పు ఫ్రెండ్స్. వీడికి ఆగిపోయిందంటే వీడికి ఆగలే. ట్రాఫిక్ లేట్ అవుతుందని చెప్పి చెప్పలే. నా బాధ బ్యాడ్ రోజులు ఉన్నాయని చెప్పి చెప్పలే. ఇవన్నీ ఏం చెప్పలే. నిశ్శబ్దంగా ఒకటే మాట పెట్టిండు, నాకు వినబడదు, నేను మాట్లాడలేను, అయినా నేను మీ ఆర్డర్ టైంకి ఇస్తా మేడం, టెన్షన్ పడకండి, నేను ఎగ్జాస్ట్ అయినా మీ ఆర్డర్ మాత్రం నేను ఎగ్జిక్యూట్ చేస్తా అని చెప్పి ఆయన మారల్ ఏమిచ్చిండు తెలుసా ప్రపంచానికి? ఇవ్వాల మారల్, నాకేమన్నా నిజంగా మీరేమన్నా సహాయం చేస్తే మనస్ఫూర్తిగా ఆర్డర్లు ఇవ్వండి, నాకు ఒక రేటింగ్ ఇవ్వండి అని అన్న బాధ్యత ఇలా ప్రపంచానికి వచ్చింది ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై. నలుగురికి షేర్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. ఇది చెప్పేటప్పుడు నేను ఎమోషనల్ అవుతున్నా. ఆ ట్వీట్ చూస్తేనే బాధ ఎందుకు పడాలా? అంత బాధ్యత కనబడ్డప్పుడు. సో మనిషికి మీరందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ భారత్ మాతాకి జై.